హాయ్ హలో నేనండి బుడ్డోలు బుడ్డంలో అందరికీ నమస్కారం. 2-3 రోజులు గ్యాప్ అయిపోయిందండి చేయలేకపోయినాను. ఇదిగో మళ్ళీ వేళ చిన్నగా ఇంకేం లేదు. ఈ మధ్యన కొంచెం ధీమా అనమాట, ఆరోగ్యం బాగాలేదని కాదు, ధీమా చేద్దాంలే అనుకుని పూరి అగో నా తరీకాలు చేసిన పూరీలు అనమాట. ఒక రొట్టె చేసేసి గీసేసి 4 ముక్కలు చేసేసి పూరి, తర్వాత ఇక ఉప్మా, శనగల కూర. మేము చిన్నప్పుడు అండి హామ్టోల్ సూర్తాత ఉండేవాడండి. ఉప్మా, పూరి, శనగల కూర అంటే మాకు గొప్ప ఇష్టం అనమాట. ఇలాగేసి దీనిపైన ఇలా పూరి వేసి, పూరి మీద ఇలా ఉప్మా వేసి, ఇంకా దానిపైన కూర. మా ఆయనకి చాలా ఇష్టం ఇలాగా. దీని మీద వచ్చి కూర ఇలాగ వేసుకొని, ఇది శనగలు వైట్ మటర్, ఇంకా తర్వాత ఇంకా బేసన్ కూర ఇలాగ వేసుకొని, ఇంకా తింటే ఈ ఉప్మా తినేటప్పటికల్లా ఈ పూరి నానుతుంది అనమాట దీంతో. అప్పుడు అది తింటే మనిషికి తెలిసి ఉండవచ్చు, మనిషికి తెలియకపోయి ఉండవచ్చు. కొందరికి నచ్చుతుంది, ఇదేంటి ఈవిడ ఇలాగ చేస్తుంది అన్నీ కలిపేసి పెట్టేస్తుందని. కొందరు వాళ్ళకి వచ్చేమి అంటే మా శ్రీకాకుళం జిల్లాలో మా తీర ప్రాంతం కదండి మాది. అక్కడ టిఫిన్ సెంటర్లో ఇలాగ ఉంటాయి అనమాట, ఇలా పెడతారు. పూరి, ఉప్మా, శనగల కూర అంటే ఒక ఫేమస్ డిష్. పెసరట్టు ఉప్మా ఎలాగ చాలా ఫేమస్, మాకు మట్టుకు ఇది అంత ఫేమస్ అనమాట. ఇది ఇంకెక్కిపోతే అండి చేస్తే పని, చెయ్యకపోతే సని. చేసామనుకోండి ఒళ్ళు ఉంచుకొని 1 నిమిషంలో చేసేస్తాం అనుకోండి, చేస్తే ఎంత ఈజీగా చేసేస్తాం, పని అయిపోతుంది. లేకపోతే శనిలాగా అలాగ కూర్చొని ఉంటాయి. అలా కావద్దు అనుకుంటాను. చెప్పిన దానికంటే నేను మంచి మాటకారినండు, అందుకోసమే బోల్డ్ అని మాటలు చెప్తాను. నేను మాటలు కూడా చాలా బాగా ఆడుతాను అని నేను అనుకుంటాను సుమా. మరి మా మాటలు కొంచెం యాసలో కూడా ఉండవచ్చు, అర్థం అయిపోతాయి చాలా మందికి. నాలాంటి ఫ్రెండ్స్కి, నాలాంటి వాళ్ళకి అందరికీ అర్థం అవుతాయి ఈ మాటలు. అందరూ చూడండి, అదేదో లైక్ చెయ్యండి, అదేదో అంటారు కదండి సబ్స్క్రైబ్ అనుకుని అది చేయండి. దానికి తెలుగులో ఏమంటారో పెట్టండో నాకు తెలియదు, మరికొకసారి మీకు అందరికి అడుగుతాను. ఈవేళ తీసండి ఇది. ఓకే, థ్యాంక్ యూ.